ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఇంట్లో తదియ గౌరమ్మ తల్లిని చైత్ర గౌరమ్మ దేవిని కూర్చుండబెడతాం కదా. మేము ఈరోజు వైశాఖ మాసంలో కూర్చుండబెడతాము అమ్మవారిని. ఈరోజు 11 గంటల వరకే చేసుకోవాలి పూజ, కాబట్టి కంప్లీట్ అయిపోయింది. మా నైవేద్యము ఆరతి మనిషి దానికి లేక ఉండదు, పూజ ముఖ్యం కాబట్టి అయిపోయింది. అవి 2 ఇచ్చేది ఉంది. కంచి కామాక్షి దీపం అమ్మవారిది. గౌరమ్మ గణపతిని ఇందులో పెట్టుకున్నాను. ఈరోజు శనగపప్పు అమ్మవారికి నైవేద్యము చూపెడతాము. మల్లెపూలు ఎలా ఉందో అమ్మవారు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. మా నైవేద్యం పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను మంగళహారతి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్స్, లైక్ చేయండి. హారతి కూడా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్, లైక్. అమ్మవారు ఎలా ఉందో తెలియచేయండి. జననీ శివకామిని అమ్మ తదియ గౌరమ్మ తల్లి అందరినీ చల్లా కాపాడు, అంతా నీదేదే. మహా నైవేద్యము ఇప్పుడు ఆరతిస్తాను. కొత్తిమీర రైస్, మళ్ళీ పప్పు, కొద్దిగా పెరుగు వేసి అన్నము, మళ్ళా కరివేపాకును కొత్తిమీర జీరా రైస్ లాగా చేశాను అమ్మవారికి. పప్పు నైవేద్యం ఇప్పుడు హారతి ఇస్తాను.